హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. రిజిస్ట్రేషన్ శాఖ ఒక సరికొత్త సంచలనాన్ని సృష్టించింది. ఆన్లైన్ సిస్టమ్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఆన్లైన్లో ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్లాట్ బుకింగ్ చేసుకునే ఏర్పాటుని వెసులుబాటుని కల్పించింది. ఇప్పటి వరకు కూడా మన పాస్పోర్ట్ సిస్టానికే అలాంటి సిస్టమ్ అనేది ఉంది. పాస్పోర్ట్ ఈ రోజున మనం బుక్ చేసుకోవాలి అంటే, పాస్పోర్ట్ పొందాలి అంటే మనం ఏ రోజైతే స్లాట్ ఖాళీ ఉందో ఆ రోజు ఏ విధంగా అయితే స్లాట్ మనం బుక్ చేసుకుంటామో అదే విధంగా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే, అంటే ఏదైనా ఒక ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇంతకు ముందు ఎప్పుడు పడితే అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి, అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్లో అప్పటికప్పుడు రెడీమేడ్గా మనం చలాన్ అమౌంట్ని పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. కానీ తెలంగాణ గవర్నమెంట్ సరికొత్తగా ఆన్లైన్లోనే స్లాట్ బుకింగ్ చేసుకునేటట్టుగా ప్రతిపాదనలు చేయడం జరిగింది. దీనికి గాను మన స్టేట్ మొత్తం మీద 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉండగా దానిలో 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొత్తగా ప్రయోగాత్మకంగా ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఓన్లీ 48 రిజిస్ట్రేషన్లు మాత్రం చేసుకోవడానికే అవకాశం ఉంది. ఈ 48 రిజిస్ట్రేషన్లు కూడా మనం పాస్పోర్ట్కి ఏ విధంగా అయితే టైం స్లాట్ ఉంటుందో అదే టైం స్లాట్ని బుక్ చేసుకున్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళకి అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ టైం స్లాట్ ప్రకారం కస్టమరు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ముందు అక్కడికి వెళ్ళి తను రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. దీని వలన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గంటలు వెయిట్ చేసే అవసరం లేదు. కేవలం 10-15 నిమిషాల్లో బయ్యరు సెల్లరు రిజిస్టర్ ఆఫీసుకు చేరుకొని వాళ్ళ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అతి తక్కువ సమయంలో, అంటే 10-15 నిమిషాల్లో కంప్లీట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇది తెలంగాణలో అన్ని ప్రాంతాల్లోనూ ఇంప్లిమెంటేషన్ చేయడానికి గవర్నమెంట్ కసరత్తులు చేస్తోంది. ఫస్ట్ ఫేజ్ కింద 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మాత్రమే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, దీని స్పీడ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటున్నారు. ఇది ఒక్కసారి కనుక సక్సెస్ అయ్యింది అంటే తెలంగాణలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్లోనూ ఇదే సిస్టమ్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఓన్లీ 48 రిజిస్ట్రేషన్లు మాత్రమే చేయడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అంటే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపు వాళ్ళు ఈ వాకిన్ డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద ఓన్లీ 5 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడానికే వెసులుబాటుని కల్పించడం జరిగింది. తెలంగాణలో ఈ 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్లో కూడా ఓన్లీ ఈ 48 రిజిస్ట్రేషన్లు చేస్తే ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఎక్కువ చేసుకునే కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, ఇక్కడ రోజుకి 100 డాక్యుమెంట్లు పైనే రిజిస్ట్రేషన్ అవుతాయి. మరి అలాంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పరిస్థితి ఏంటి అంటే, అక్కడ ఈ 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే హైయెస్ట్ రిజిస్ట్రేషన్ జరుగుతాయో అలాంటి ప్లేసుల్లో, ఎగ్జాంపుల్కి నేను చెప్పినట్టుగా కుత్బుల్లాపూర్ ఏదైతే ఉందో ఆ కుత్బుల్లాపూర్లో ఎగ్జిస్టింగ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఒక్కళ్ళుంటే ఇంకొక ఇద్దరిని అదనంగా, అంటే ఇంకొక 2 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని అదనంగా ఇవ్వడం జరుగుతుంది. 48 ఇంటూ 3 48, అంటే ఇంకొక సబ్ రిజిస్ట్రార్ ఇంకొక 48, మరో సబ్ రిజిస్ట్రార్ మరో 48, వీళ్ళు మొత్తం 144 డాక్యుమెంట్లు ఒక రోజులో చేయడానికి అవకాశాన్ని గవర్నమెంట్ కల్పిస్తోంది. ఇప్పటి వరకు ప్రతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో యావరేజ్న ప్రతిరోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అనే క్రైటీరియా తీసుకొనే ఈ విధంగా ఈ స్లాట్ సిస్టమ్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఎక్కువ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వల్ల జరిగే జాప్యాన్ని నివారించడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజువారీ పనివేళలను 48 స్లాట్లుగా విభజించారు. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, ప్రజలు నేరుగా వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ సమయాన్ని ఎంపిక చేసుకొని స్లాట్ను బుక్ చేసుకునే వెసులుబాటుని కల్పించడం జరిగింది. తమకు కేటాయించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని వెళ్ళిపోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోలేని వారు ఏదైనా అత్యవసర సందర్భాల్లో ఇంతాక చెప్పినట్లుగా 5 నుంచి 6 గంటల వరకు వాకిన్ రిజిస్ట్రేషన్లకు అనుమతిని ఇస్తారు. నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తారు.
ప్రజలకు సులువుగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా, సమర్థవంతమైన సేవలు అందించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దుతున్నామని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అయినటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రకటనలో కూడా చెప్పడం జరిగింది. స్లాట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న 22 కేంద్రాలు హైదరాబాద్లో అజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, వల్లభనగర్, రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో రామగుండం, ఖమ్మం జిల్లాలో కూసుమంచి, ఖమ్మం ఆర్ఓ, మహబూబ్ నగర్ ఆర్ఓ కూడా ఉన్నాయి. అలాగే జగిత్యాల, నిర్మల్, వరంగల్ పోర్ట్, వరంగల్ గ్రామీణ, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూలు కేంద్రాల్లో ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఈ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ లేకుండా రిజిస్ట్రేషన్కి వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. రోజుకి 40కి పైగా రిజిస్ట్రేషన్ జరిగే కేంద్రాలనే స్లాట్ బుకింగ్గా ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఎక్కువ రిజిస్ట్రేషన్లు అయ్యే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి 48 స్లాట్ల కన్నా ఎక్కువ అవసరం ఉంటే అలాంటి చోట్ల మీకు ఇంతకుముందు చెప్పాను కుత్బుల్లాపూర్ అని చెప్పేసి, అలాంటి చోట్ల ఎడిషనల్ స్టాఫ్ని రిక్రూట్ చేయడమే కాకుండా మరో 2 సబ్ రిజిస్ట్రార్లని, అవసరమైతే ఒక సబ్ రిజిస్ట్రార్ని అట్లా నియమించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పుడు ఏమవుతాయంటే ఈ స్లాట్లు 48 కాకుండా అంతకన్నా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, రిజిస్ట్రేషన్ చట్టంలో ఈసీ పరిశీలన అనమాట. అంటే ఇక రిజిస్ట్రేషన్కు ముందు ఈసీ పరిశీలన కంపల్సరీ చేయడానికి రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22కు అమెండ్మెంట్ చేసి 22B తీసుకురావాలని ప్రతిపాదించడం జరిగింది. యాక్చువల్గా ఈ అంశం న్యాయశాఖ పరిధిలో ఉంది. క్యాబినెట్ అనుమతి తర్వాత దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి గారికి ఆమోదానికి పంపనున్నట్లు కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఆన్లైన్ స్లాట్ బుకింగ్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరూ బెనిఫిట్ పొందుతారని ఆశిస్తూ మరో సబ్జెక్ట్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.